మన శరీరానికి రుణస్థులము కాదు. మనం శరీరానుసారంగా ప్రవర్తించవలసిన అవసరత మనకి లేదు. దేవుని బిడ్డ, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో ఏం చేశారు అంటే సిలువ వేశారు. సిలువ ఎవరు వేయబడ్డారు? మనం వేయబడ్డామా? యేసయ్య వేయబడ్డాడా? మన నిమిత్తం యేసయ్య వేయబడ్డాడు. సిలువలో ఆయన చేసిన కార్యం ఏంటి అంటే దేవుని బిడ్డలారా, శరీరం అంతా నలగగొట్టబడింది. ఆయన రక్తం చిందించి ప్రాణాన్ని అర్పించడమే కాదు, శరీరం అంతా కూడా ప్రభువారు నలగగొట్టబడ్డారు. రక్తపు ఏరులై పారుతా ఉంది. శరీరం అంతా దెబ్బలే, శరీరం అంతా నలిగిపోయింది. కఠినమైన హింసని దేవుడు ఎందులో భరించారు అంటే సిలువలో తన శరీరంలో భరించారు. శరీరానికి మనము రుణస్థులము కాదు. ఇప్పుడేంటి? శరీరానికి మనము రుణస్థులము కాదు అంటే శరీర కార్యాల మీద మనకి జయం లభిస్తుంది.